హాయ్ అండి. వెల్కమ్ టు భవ్యాంశ్రీస్ కిచెన్. ఈరోజు నేను పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్‌లో వేసే క్యాబేజీ పచ్చికారం ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఎలా చేయాలో చెప్తాను, చూద్దాం రండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి పోపు దినుసులు, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే వీటితో పాటుగా ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసుకోవాలండి. క్యాబేజీని ముందుగా ఉడికించాల్సిన అవసరం లేదండి, పచ్చిది కట్ చేసుకొని వేసుకోవచ్చు. క్యాబేజీని మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే క్యాబేజీ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్టు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలిసేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిపోయాయండి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఇందులోకి నేను 10-15 వేరుశనగ పప్పు, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక 3-4 అల్లం ముక్కలు, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. వేరుశనగపప్పు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ పెట్టుకొని ఈ పచ్చిమిర్చి, వేరుశనగపప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 3-4 ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే ఒక పిడికెడు కొత్తిమీర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వీటిని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన పని లేదండి, బరగబరగ్గా గ్రైండ్ చేసుకున్న చాలు. చూడండి, ఇలా 50% వరకు గ్రైండ్ చేసుకుంటే చాలు. క్యాబేజీ చూడండి బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా ఇందులో వేసుకొని క్యాబేజీతో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అంతే అండి, చాలా త్వరగా అయిపోయే ఈ క్యాబేజీ పచ్చికారం అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి. రెసిపీ మీరు కూడా ట్రై చేసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.